శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో 9 మంది మరణానికి భారీగా భక్తులు రాక ప్రధానంగా తెలుస్తోంది. దేవాలయ సామర్థ్యం 2-3 వేలు కాగా ఇవాళ ఏకంగా 25,000 మందికి పైగా భక్తులు తరలివచ్చారు. కార్తీక ఏకాదశి శనివారం కావడంతో వెంకన్న స్వామి దర్శనం కోసం భారీగా భక్తజనం వచ్చారు. దీంతో సాధారణ స్థితిలోని రైలింగ్ విరగడంతో భక్తులు పడిపోయారు. ఒక్కసారిగా గందరగోళం పరిస్థితి ఏర్పడడంతో తొక్కిసలాటకు దారితీసి భారీ ప్రాణ నష్టం జరిగింది. 9 మంది మరణించారు, మిగతా వారు గాయపడ్డారు. ఇప్పటిదాకా 10 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నారు. కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అంచనాలకు మించి తరలి రావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు తెలిపారు. ఈ విషాదంలో పలువురు గాయపడగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ ఘటనపై శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ నిర్వాహకుడు 95 ఏళ్ల హరిముకుంద్ పండా స్పందించారు. ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదని చెప్పారు. భక్తులు విపరీతంగా వచ్చారని, గతంలో ఎప్పుడు ఇంతమంది రాలేదని తెలిపారు.